అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు టౌన్ ట్రాఫిక్ సిఐగా పనిచేసిన పృథ్వీనారాయణ నిన్న అమెరికాలో గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. ఆయన నెల్లూరు వాసులకు కూడా సుపరిచితులు. 1996లో ఆయన పృథ్వీనారాయణ నెల్లూరు టౌన్ ట్రాఫిక్ సిఐగా పనిచేశారు. అప్పట్లో ఎస్పీగా జె పూర్ణచంద్రరావు ఉన్నారు. పృథ్వీనారాయణ వివాదాలకు మారిపేరు. ప్రతిరోజు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో ఒకరితో గొడవ పడేవాడు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా, త్రిబుల్స్ వెళ్ళినా, అదేవిధంగా ఓవర్టేక్ చేసినా, నో పార్కింగ్ చోట వాహనాలు నిలిపినా పెద్ద ఎత్తున ఫైన్లు వేసేది, ఆ బండ్లను కేసులు రాసేవాడు. అయితే ఈయనతో ప్రతిరోజు గొడవలు వస్తుంటే పూర్ణచంద్రరావు కూడా విసిగిపోయేది. రోజు నీ పంచాయతీలు మనం ఎక్కడ చేయాలనేది కూడా చెప్పేవాడు. అయితే ట్రాఫిక్ని ఒక గాడిలో పెట్టాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు మజాకా అనిపించాడు పృథ్వీనారాయణ. అప్పట్లో ఆత్మకూరు బస్టాండ్ వద్ద అంటే ఫ్లైఓవరు లేదు, అంటే రోడ్డు పక్కన అడ్డంగా లారీలు కూడా నిలిపివేయడంతో ఆ లారీలను పక్కకు తీయాలి, దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందని కూడా అప్పట్లో పృథ్వీనారాయణ సిఐగా ఉన్నప్పుడు ఆయన కోరడం జరిగింది. ఈ విషయంలో ఆ లారీలు తీయకపోగా సిఐటి నాయకులు ఇక్కడి నుంచి తీయము, గత కొంతకాలం నుంచి ఇక్కడే పార్కింగ్ చేసుకుంటాం, మనం ఎక్కడ పార్కింగ్ చేయాలని కూడా గొడవపడడంతో అప్పట్లో ఇరు వర్గాల మధ్య, అంటే సిఐటి నాయకులకు అదేవిధంగా ట్రాఫిక్ సిఐ పృథ్వీనారాయణ మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ గొడవలో పృథ్వీనారాయణ షర్ట్ ఇప్పి కొట్టుకుందాం రా అంటూ కూడా ఛాలెంజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో నెల్లూరు నగరంలో ఒక ప్రైవేట్ బస్సులైతే హవా ఉండేది. ఓవర్టాకింగ్లు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేయడము, ప్రజలు బాగా ఇబ్బంది పడేది. అలాంటి వాహనాలు బస్సులపై కూడా పెద్ద ఎత్తున కేసులు రాయడము, డ్రైవర్లను కూడా కిందకు లాగి కొట్టడము, అదేవిధంగా డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద కూడా కేసులు నమోదు చేయడము. ఆయన మొత్తం మీద అప్పట్లో గుర్రాలు మాదిరిగా, దౌడు గుర్రాలు మాదిరిగా పరుగులు తీస్తున్న టౌన్ బస్సులను కూడా బ్రేక్ వేసిన ఘనత ఆయనకే దక్కిందని అనుకోవచ్చు. మొత్తం మీద నెల్లూరు నగరంలో 1996లో ట్రాఫిక్ పోలీసులు మజాకాని చూపించిన వ్యక్తి ఒక పృథ్వీనారాయణ కూడా అనుకోవచ్చు. ఆయనను చూసి కోదండరామయ్య సినిమా కూడా అప్పట్లో తీశారు. అదేవిధంగా మొత్తం మీద నెల్లూరు నగరంలో ఒక ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ చేయడంలో పాటు అదేవిధంగా ట్రాఫిక్ ఒక గాడిలో పెట్టడానికి పృథ్వీనారాయణ చేసిన కృషి అంతా ఇంత కాదు. అయితే ఈరోజు ఆయన మరణ వార్త విన్న తర్వాత నెల్లూరు వాసులు కూడా చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇలాంటి మంచి వ్యక్తి మృతి చెందడం బాధాకరం. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.